హాయ్ అండి. మనం పిల్లల కోసము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చాలా బిజీగా అయితే ఉంటాం గదా! టైం అయితే అస్సలే ఉండదు. అట్లాంటప్పుడు చాలా క్విక్‌గా అయిపోయే రైస్ ఐటెమ్ ఒకటి నేనైతే ఈరోజు వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే గోబీ పెప్పర్ రైస్ అండి. చాలా క్విక్‌గా అయితే చేసేసుకోవచ్చు. ఇంక ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము. దీనికోసం అయితే మన ఇంగ్రీడియెంట్స్ ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా గార్లిక్కు కొంచెం చాప్ చేసి పెట్టేసుకొని, నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడర్ తీసేసుకొని, నెక్స్ట్ మన స్పైసీకి తగ్గట్లుగా మిర్చి అయితే తీసేసుకోవాలి. ఇలా కొన్ని గోబీ పీసెస్ కూడా అయితే తీసేసుకోవాలి. ఇంక కొన్ని అయితే కాజు తీసేసుకొని, ఇంకా నెక్స్ట్ తురిమేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, ఇంకా అలాగే తురిమేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా తీసేసుకొని అన్ని రెడీగా అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని, ఇందులో ఒక హాఫ్ వచ్చేసి ఘీ యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ ఏమో ఆయిల్ యాడ్ చేసేసుకోండి. మొత్తం ఆయిల్‌తో కూడా యూజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఘీ యాడ్ చేయడం వల్ల ఏమో ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటది. ఇలా రైస్ ఐటెమ్స్‌కి ఇంకా ఎక్కువ మన టేస్ట్ అయితే ఇస్తది. ఇంకా ఇలా ఆయిల్‌లో ఇవనేది కాజు అనేది ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఇవైతే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో మనం తాలింపు అయితే వేసేసుకోవాలండి. ఆ తాలింపు కోసం అయితే ఇలా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు ఇవన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి గదా! ఇంకా అవన్నీ అయితే ఏసేసుకొని అవి కొంచెం 5 మినిట్స్ రోస్ట్ అయిన తర్వాత ఇంక ఇందులోనే మనం కొంచెం ఎండుమిర్చి, ఇంకా కొంచెం ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామూలు మిర్చి గూడా ఏసేసుకొని అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఈ మిర్చి ఏగేంత వరకైతే మంచిగా వేపించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇంకా ఇలా ఇంకా ఇలా గార్లిక్ గూడా అయితే వేసేసుకొని, ఇంకా అది గూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత గార్లిక్ పచ్చి వాసన పోయేదాకా అయితే మంచిగా వేయించుకోవాలి. ఇంకా అలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు గూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంక యాడ్ చేసేసుకొని అంతా గూడా ఇలా మిక్స్ అయ్యేటట్లయితే ఒకసారి తిప్పేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం చాప్ చేసి పెట్టేసుకున్నాం గదా! ఆనియన్స్ ఇంకా అవి గూడా వేసేసుకొని, ఇంకా ఇవంతా గూడా మిక్స్ అయ్యేటట్టయితే మళ్ళీ 5 మినిట్స్ అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఈ ఆనియన్స్ గూడా కొంచెం మెత్తగా అయితే సరిపోతది. ఇంకా అలా మెత్తగా అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గోబీ పీసెస్‌ని గూడా ఏసేసుకొని, ఈ గోబీ పీసెస్ హాఫ్ పర్సెంటేజ్ అయితే వేగాలండి. మంచి 50% ఏగేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇలా రైస్‌ని అయితే నేను ఉడికిచ్చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇలా పొడి పొడిగా ఉంటే రైస్ ఐటెమ్స్ మంచిగా అయితే ఉంటాయి. ఇంక నెక్స్ట్ ఆ తాలింపుని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి మొత్తం. మనం ఈ పెట్టేసుకున్నటువంటి అన్నంలో యాడ్ చేసేసుకొని, నెక్స్ట్ ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాజు, ఇంక అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల పెప్పర్ పౌడరు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక మళ్ళీ అందులోనే ఇంక మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర ఇంక ఇవన్నీ ఏసేసుకొని, ఇంక ఇప్పుడు ఈ రైస్‌లో మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు, ఈ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యేటట్టయితే మంచిగా కలిపేసుకోవాలండి. ఇంక పిల్లలకి మన టైం లేనప్పుడు, కర్రీ చేయాలనే టైం లేనప్పుడు ఇలా క్విక్‌గా ఇలాంటి రైస్ ఐటెమ్స్ చేసి పెడితే వాళ్ళైతే బాక్స్ ఖాళీ చేసుకొనైతే ఇంటికి తీసుకొస్తారు. చాలా ఇష్టంగా అయితే తింటారు ఇట్లాంటి రైస్ ఐటెమ్స్. ఇంకా మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.